అరే మనోడు మన దగ్గరే ఉంటాడ్రా. మనందరికి అందుబాటులో ఉండడం కోసం ఇల్లు కూడా ఇక్కడ తీసుకున్నాడు రా. ఇల్లు తీసుకున్నారా? ఆ ఇల్లు కొన్నారనుకున్నావా? ఆ ఇల్లు గూడూరు వెంకటేశ్వరరావు గారిదిరా. అది తాత్కాలికంగా 3 నెలలు కరెంట్ బిల్ కట్టుకుని వాడుకుంటానంటే ఇచ్చారురా. ఇప్పుడు తాత్కాలికం కావచ్చురా, గెలిచాక పర్మనెంట్ ఇక్కడేరా. అరే ఆయన ఎందుకురా ఇక్కడ పర్మనెంట్ గా ఉంటాడు? ఆయన సగం పూర్తి చేసిన సినిమాలో హరోం హరా, వీరమల్లు, పీజీ, వస్తాడు భగత్ సింగ్, ఇవన్నీ కాకుండా ఇంకా అడ్వాన్స్ తీసుకున్న సినిమాలే 6 డజన్ పైనే ఉన్నాయిరా. ఇవన్నీ పూర్తి చేయాలంటేనే దాదాపు 5-6 ఏళ్ళ టైం పడుతుందిరా. ఇక్కడ ఎందుకుంటారా పర్మనెంట్ గా? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మనసేన పార్టీలో సభ్యులందరికీ 500 రూపాయలు సభ్యత్వం తీసుకుని 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తున్నారు కదరా. అరే పోస్ట్ ఆఫీస్ లో 200 రూపాయలు కడితే 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. మిగతా 300 ఎవరి జేబులోకి వెళ్తున్నాయిరా? ఇంకా విదేశాల నుండి పార్టీ ఫండ్ కింద డబ్బులు వస్తున్నాయి. అవన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇది కాక వాళ్ళ అన్నయ్యేమో స్కానర్ పెట్టి మరి ప్రజలను డబ్బులు అడుగుతున్నాడు. వాళ్ళ పార్టీ నడపడానికి ప్రజలు ఎందుకురా డబ్బులు ఇవ్వాలి? అలాని కాదురా, ఎంతైనా ఆయన మనవాడు కదరా. అరే ఈ రోజుల్లో కూడా మనవాళ్ళు వేరే వాళ్ళని చూస్తాయంట్రా? ఆ మాటకొస్తే గీత గారు కూడా మనవాళ్లే కదరా. ఆవిడెప్పుడు తన మనని చూడదురా, అందరిని ఒకేలాగా చూస్తారా. అరే ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన గెలిస్తే ఆయన పేరు మీద పదవి మాత్రం ఉంటుంది, పరిపాలన ఎవరి చేతిలోనూ ఉంటుంది. అదే గీత గారు అయితే మనకు అందుబాటులో ఉంటారు. నువ్వు చెప్పింది కరెక్టేరా, ఇవన్నీ నేను ఆలోచించలే. నా ఓటు గీత గారికి. అదే జగన్ గారిని సీఎం చేసుకుందాం. జై జగన్. చూసావా, ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించట్లేదు.